బాహుబలి ఈ పేరు వినగానే దేశవ్యాప్తంగా సినీ ప్రియులు రోమాలు నిక్కబడుచుకుంటాయి. వారిని అంతగా ఆకట్టుకుంది ఈ సినిమా. అలా తీర్చిదిద్దడంలో రాజమౌళి ఘన విజయాన్ని సాధించారు. బాహుబలి, బాహుబలి 1గా, బాహుబలి 2గా ఇప్పటి వరకు ప్రేక్షకులు సినిమాను చూసుకుంటూ వచ్చారు. అయితే ఇక నుంచి ఇవి రెండుగా ఉండబోవటం లేదు. ఈ రెండింటిని కలిపి ఒకటే సినిమా చేస్తున్నారు. బాహుబలి 1లో కొన్ని సన్నివేశాలకు, బాహుబలి 2లోని కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఒకటే బాహుబలిగా నిర్మాతలు దీన్ని సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ సినిమాను తిరిగి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ఒకటే భాగంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేసిన ఘనత ఖచ్చితంగా ఈ సినిమాకే దక్కుతుంది. అటువంటి సినిమా రెండు భాగాలుగా వచ్చిన తర్వాత ఎటువంటి సన్నివేశాలను తీసేస్తారు, ఏ సన్నివేశాలను ఉంచుతారు, సినిమాను ఎడిట్ చేసిన తర్వాత ఒకటే బాహుబలి రన్ టైం ఎంతసేపు ఉంటుంది, అంత సమయం ప్రేక్షకులు కూర్చోగలరా, లేదంటే కేవలం రెండు భాగాలను కలిపి 3 గంటల సమయానికే కుదుస్తారా? ఇటువంటి అనేక ప్రశ్నలు అభిమానులను తొలిచివేస్తున్నాయి. బాహుబలి 1లో కానీ, బాహుబలి 2లో కానీ అన్ని సన్నివేశాలు బాగుంటాయి. ఇది బాగోదు, అది బాగోదు అని చెప్పే అవకాశమే ఉండదు. అటువంటి సినిమాను ఏ విధంగా ఎడిట్ చేస్తున్నారు అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. హీరోల సినిమాలు 2 ఏళ్ళు 3 ఏళ్ల సమయం పడుతుండటంతో అభిమానులకు అలరించడానికి వారు నటించిన పాత సినిమాలకు కొత్తగా హంగులు జోడించి విడుదల చేయడం పరిపాటిగా మారిపోయింది. హీరోలు ఎందుకు అన్ని సంవత్సరాల సినిమాలు చేస్తున్నారంటే కారణం లేదు. 3 ఏళ్లకు సరిపడా పారితోషికాన్ని తీసుకుంటున్నారు. నిర్మాతలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు స్క్రిప్ట్ని పక్కాగా సిద్ధం చేసుకొని 2 నుంచి 3 నెలల్లోనే సినిమాలు తీసేస్తూ ఆడిస్తూ సక్సెస్ఫుల్గా అలరిస్తున్నారు. అలాంటిది మన అగ్ర హీరోల సినిమాలు నత్తనడకలాగా షూటింగ్ జరుపుకుంటూ వాటి మీద ఖర్చు చేస్తున్న నిర్మాతలకు వడ్డీ ద్వారా భారీ నష్టాల్లోకి నెడుతున్నారు. ఈ పద్ధతి ఎప్పుడు మారుతుందంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. చేజేతులారా తెలుగు సినీ పరిశ్రమను చంపేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.